స్వాగతం. ఈరోజు మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాము నా వెనుకల బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలా అనే దాని గురించి తెలుసుకున్నాం. మామూలుగా ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడే వెనుకల బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అవుతుంది కదా, అది ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్లలో ఒక ఇద్దరు అడిగారు నన్ను, మీరు మీ వెనుకల బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేస్తున్నారు భయ్యా. ఫ్రెండ్స్, ఇదిగో చూద్దాం. హాయ్ బ్రో, నువ్వు వీడియో చేస్తుంటే వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, అది ఎలా పెట్టాలి? జేమ్స్ ప్రక్రియ. ముందు వీడియోస్కి బ్లూ బ్యాక్గ్రౌండ్ ఎలా ఇవ్వాలి? శ్రీసాగర్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి. మీరు చూస్తే ఇది ఒక వాలు, ఈ గోడ పైనే నేను వీడియో తీస్తాను అన్నమాట. ఫ్రెండ్స్, నేను నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి ఏం కారణం లేదు. మీరు చూస్తే ఇదంతా వాల్ అనమాట. దీనికి మామూలుగా ఈ వాల్ని నేను తీసేస్తున్నాను. ఎలా? క్రోమోకీని యూజ్ చేసే. క్రోమోకీ అనేది వెనకల గ్రీన్ మ్యాట్ ఉంటేనే యూజ్ అవుతుంది అని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దండి. క్రోమోకీ అనేది మామూలుగా ఒక కలర్ని హైడ్ చేస్తుంది అన్నమాట, ఒక కలర్ని తీసేస్తుంది. అది గ్రీన్ పెట్టుకుంటే క్లారిటీగా ఉంటుందని గ్రీన్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ కొద్దిగా వేరే ఉంది కాబట్టి నా కలర్ని నేను పెట్టుకొని తీసేస్తాను. ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం వీడియో బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాలన్నమాట. మనకి ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి. ఇదంతా వీడియో వెనకాల బ్యాక్గ్రౌండ్. యూట్యూబ్లో చాలా బ్యాక్గ్రౌండ్స్ దొరుకుతాయి, తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేయర్, మామూలుగా క్రోమోకీని ఎలా యూజ్ చేస్తామో అలా వీడియో సెలెక్ట్ చేసుకునేది. ఇదిగో చూడండి, కీ కలర్ అనేది నేను నా సబ్స్క్రైబర్స్ అందరికి, స్కై బ్లూ ఇచ్చిన. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. బ్లూ అనే కాదు, మనకి ఇష్టం వచ్చిన కలర్ ఇవ్వచ్చు. కలర్ పై క్లిక్ చేసి ఇదిగో ఇలా మనకి ఇష్టం వచ్చిన కలర్ ఇవ్వచ్చు అనమాట. సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మనం నా వీడియోస్కి కామెంట్స్ పెట్టిన వారి గురించి, నా సబ్స్క్రైబర్స్ని చూద్దాం. వాళ్ళందరికీ నా ఆర్ట్స్లో చాలా థ్యాంక్స్. 2000 సబ్స్క్రైబర్స్ నియర్లీ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇలా సెలెక్ట్ చేయాలంతే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.